దినము కొరకు ఏర్పాటు చేయబడి వాక్య భాగము పరమగీతముల గ్రంథము నుండి తీసుకునబడింది. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము మనము చదువుకుందాం. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురం. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరూ కూడా ఈ పరిశుద్ధ దిన శుభవందనాలు తెలియజేస్తుంది. అందరూ దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. మన అంశము జల్దరు వృక్షము. ఏమిటి జల్దరు వృక్షము? ఈ జల్దరు వృక్షము ద్వారా ఏమిటి దేవుడు నీకు చేయబోతున్నది? అరణ్యంలో ఏమున్నదండి రాయబడింది ఇక్కడ? అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఉన్నది. ఇంగ్లీష్లో చూద్దాం. జల్దరు వృక్షము అనగా ఏమిటి అది చూద్దాం. సాంగ్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 2 verse 3. Song of Songs 2nd chapter verse 3. Like an apple tree among the trees of the forest. ఫారెస్ట్ అంటే అడవి. అడవుల్లో జల్దరు వృక్షం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో అంటే ఇక్కడ దాని గురించి ఏమని రాస్తున్నాడంటే లైక్ అన్ యాపిల్ ట్రీ. కాబట్టి ఇప్పుడు చెప్పండి, జల్దరు వృక్షం అంటే ఏంటి? యాపిల్ చెట్టు. యాపిల్ చెట్టు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమంటే అడవి వృక్షములలో జల్దరు యాపిల్ చెట్టు ఉంది. అడవిలో యాపిల్ చెట్టు ఎప్పుడో చూసారా? అది వనాల్లో తోటల్లో చక్కగా క్రమమైన చెట్లతో ఫల పుష్పాలతో జల్దరు వృక్షం ఉంటుంది. అరణ్యానికి క్రమం ఉండదు, కానీ వనానికి క్రమం ఉంటుంది. లోకానికి క్రమం ఉండదు, కానీ సంఘానికి క్రమం ఉంటుంది. అడవి వృక్షములలో ఏమిటి అడవి వృక్షాలు? దేవుడు సృష్టించినటువంటి ఈ లోకాన్ని అడవిగా మార్చాడు ఒకడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఓ సాతానా నీవెట్లు ఆకాశం నుండి పడ్డావని సాతాను గురించి రాస్తూ ఏమంటున్నాడు? యెషయా ప్రవక్త యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి చదువుకుందాం. అవును అవును నరకబడితివి అని చెప్పి సాతాను గురించి రాస్తూ ఈ సాతానుడు ఏం చేశాడని 17వ వచనంలో రాయబడింది. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడైనా లోకమును ఏం చేశాడు? లోకమును అడవిగా చేశాడు. లోకమును అడవిగా చేసిన వాడు జీవితాలను అడవిగా చేయలేడా? అందుకనే కొంతమంది జీవితాలు అడవి, అరణ్యం. ప్రియమైనటువంటి క్రైస్తవ సంగమా, అడవి మాదిరిగా ఉంటాయి. క్రమం ఉండదు. అక్రమమైనటువంటి భయంకరమైనటువంటి విషముతో నిండినటువంటి జీవితాలు, ఆపదలతో కూడిన జీవితాలు, భయంకరమైన ఎండ, ఆహారం ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, కనీసం పోవటానికి దారి కూడా ఉండదు. కనుక జీవితాలను అడవిగా మార్చేటువంటి వాడు సాతానుడు. వనాల లాంటి చక్కని తోటల మాదిరిగా ఉన్న జీవితాలను పట్టుకుని అడవిగా మారుస్తాడు. కనుక అడవి అంటే లోకము అని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? లోకమును అడవిగా చేశాడు. కాబట్టి అడవి అంటే ఏంటి చెప్పండి? మరి వృక్షాలంటే అడవి వృక్షములలో జల్దరు వృక్షం. అడవి అంటే లోకం, వృక్షం అంటే ఏంటి? వృక్షాలంటే చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు ఎట్లున్నారంట? కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? చెట్లు అంటే ఎవరు? మనుషులు. ఇప్పుడు చెప్పండి, అడవి అంటే లోకము, చెట్లు అంటే మనుషులు. ఇప్పుడు అడవి వృక్షములు అంటే ఏమిటి? అడవి అంటే లోకము, చెట్లు అంటే మనుషులు. అడవి వృక్షాలంటే లోకంలోని మనుషులు. అటువంటి అడవిలో జల్దరు వృక్షం ఉన్నది. ఎందుకున్నది జల్దరు వృక్షం? ప్రశ్న. జల్దరు వృక్షం అడవిలో అసలు ఉండదు, కానీ ఎందుకున్నది? జల్దరు వృక్షము అడవిలోకి రావటానికి గల కారణము
మనుషుల మధ్య నివసించిన ప్రభువు. జల్దర వృక్షం అంటే యాపిల్ ట్రీ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. జల్దర వృక్షం అడవిలో మొలిచింది. యేసుక్రీస్తు లోకంలో పుట్టాడు. ఎందుకు లోకంలో పుట్టాడు? చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాపవలే వానిని కాపాడి. కనుక ఎక్కడ కనుగొన్నాడు? అరణ్యములో. భీకర ధ్వనిగల ఈ లోకము ఒక అరణ్యం. ఈ అరణ్యములో భీకర ధ్వనిగల ఎడారిలో, ఎడారి అనగా ఎండ, భయంకరంగా సాతానుడు లోకంలో ఉన్న వారిని పట్టుకుని పీడించి చెరబట్టి జీవితాలను అడవి మాదిరిగా చేసి అలసిపోజేసి భయంకరమైన కష్టాలతో, శ్రమలతో, ఇరుకులతో, ఇబ్బందులతో మన జీవితాలను నాశనం చేసేటువంటి పరిస్థితుల్లో, పడిపోయినటువంటి స్థితిలో వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వానిని కాపాడు. ఎవరిని కాపాడాను? ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో? ఎవరి గురించి చెప్తున్నాడు? యాకోబు గురించి చెప్తూ ఉన్నాడు. యాకోబు తన వాగ్దానాలకు వారసుడు. యాకోబు, ఆ యాకోబు ఇశ్రాయేలుగా మారిపోవాలి. ఆ యాకోబులో నుండి యూదాగోత్రపు సింహం రావాలి. ఆ యాకోబులో నుంచి తన సంఘము రావాలి. కానీ అటువంటి యాకోబు ఒకానొక సమయంలో మరణ భయముతో పరిగెడుతూ పారిపోతూ అరణ్యములో పడిపోయి యాకోబును కనుగొని పరామర్శించుటకు పరలోకము నుండి ప్రభువు అరణ్యంలోకి దిగొచ్చి ఒక రాయిగా మారి ఆ స్థలంలో రెడీగా ఉన్నాడంట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జల్దరు వృక్షము అనగా అరణ్యంలో పడిపోయినటువంటి మనలను పరామర్శించుటకు, కనుగొని రక్షించుటకు, శాంతి సమాధానం ఇచ్చుటకు భూమి పరలోకం నుండి భూమికి దిగివచ్చినటువంటి యేసు క్రీస్తే జల్దర వృక్షము రెడీగా నీ కొరకున్నాడు అక్కడ అడవిలో. జల్దర వృక్షమైన యేసు క్రీస్తు పరలోకంలో లేడు, దేవదూతల మధ్య లేడు, సింహాసనాల మధ్య లేడు. ఆయన నీ కొరకు అడవిలోకి వచ్చాడు. అక్రమకారుల మధ్య నుంచున్నాడు. అటుప్రక్క ఒక దొంగ, ఇటుప్రక్క ఒక దొంగల మధ్య నిలబడినటువంటి యేసు ప్రభు ఎవరి కొరకు? మన కొరకు. ఆ అరణ్యములో, ఆ ఎండలో, ఆ శ్రమలో, ఆ వేడిలో నల్లగా మార్చబడి ఎండ తగిలిన దానను, నల్లగా మాడిపోయిన దానను నా సహోదరులు నా మీద కోపించి ద్రాక్ష తోట కాపలాగా పంపించారు. నన్ను తిరిగింది పడిపోయినటువంటి షూలమితి కొరకు జల్దరు వృక్షము అవతరించింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దా. ఆమె అడవి వృక్షాలన్నీ తిరిగింది. నా కష్టాలకు ముగింపు ఎక్కడ? నా శ్రమలకు, నా దుఃఖాన్ని ముగింపు ఎక్కడ? ఆవేదన తొలగించి నా యొక్క హృదయాన్ని సమాధానంతో నింపేటువంటి వారు ఎవరు? నన్ను ఆదరించేవారు ఎవరు? నాకు దిక్కెవరు? ఈ అడవి వృక్షాలన్నీ కూడా చూస్తే భయంకరమైనటువంటి సాతాను లక్షణాలు కలిగినటువంటిగా ఉన్నాయి. తిరిగి కనపడంగానే ఈ చెట్టు, ఈ జల్దర వృక్షం, ఈ యాపిల్ ట్రీ యేసు ప్రభు నాకు సరిపోయిన వారు అని ఆమె వచ్చి ఆ చెట్టు కింద పడిపోయిందంట. ఎందుకంటే అసలు ఓపిక లేదు కదా. అప్పుడు తనను ఆశ్రయించినటువంటి, తన దగ్గరకు వచ్చినటువంటి ఆ షూలమితిని చూసి 8వ అధ్యాయం పరమగీతముల గ్రంథం 5వ వచనం చూద్దాం. 8వ అధ్యాయం పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని ఎవతే జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను, జల్దరు వృక్షం కింద పడిపోయినటువంటి షూలమితిని లేపిన యేసు ప్రభు. లేపటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పడిపోయిన మన జీవితాలను తిరిగి లేపుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. యేసు ప్రభువు ప్రియుడు అంటే ఎవరు చెప్పండి? ప్రియుడు అనగా ఇష్టమైన వారు. యేసు ప్రభు నీకు ఇష్టమేనా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇష్టము, ప్రియుడు, నా ప్రియుడని ఆమె అందరి దాని అర్థం ఏమిటి? ఆమె యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించింది, యేసు ప్రభును స్వీకరించింది. నా ప్రియుడు అని అంటూ ఉన్నది షూలమితి. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకమైన వాడు. ఎందుకంటే ఇంకా ఎవరు కూడా ఈ లోకంలో మనల్ని కాపాడేవాళ్ళు ఎవరు లేరు.
హీఈస్ ద ఓన్లీ వన్ పర్సన్. ఆయనే ప్రత్యేకమైన వాడు. రక్తవర్ణుడు, ధవళవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును. 10,000 మంది దేవుళ్ళు వచ్చిన ఏ దేవుడు నిన్ను రక్షించు. నీకు సరిపోయిన వాడు రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో తేలిగ్గా గుర్తించేటువంటి దేవుడు పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, నిందారహితుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, అతి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు పడిపోయినటువంటి నిన్ను లేపి నిలబెట్టి శాంతి సమాధానాల సంతోషంతో ఇచ్చినట్టు సరిపోయినటువంటి జల్దర వృక్షం. ఆ జల్దర వృక్షమును ఆశ్రయించాలి ప్రియ దేవుని బిడ్డ. నిన్ను లేపి తిని అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు చేత లేపబడుట. ఇంకెంతకాలం ఎండలో తిరుగుతాం? ఎంతకాలం లోపల పడి తిరుగుతాం? ప్రభువుని అంగీకరిస్తే పాతి పెట్టబడి తిరిగి లేపబడుట అనగా అర్థము బాప్తిస్మం ద్వారా మనం తిరిగి లేపబడతాము అనేటువంటి. ఆమె గాయాలన్నీ నయమైపోయినాయి, ఆమె దెబ్బలన్నీ నయమైపోయినాయి, ఆమె గాయాలు తగిలి అంట. బలురక్కసి పొదలలో పైన 2వ వచనంలో ఏమని రాయబడింది? పరమగీతాలు 2:2. అవును, బలురక్కసి చెట్లలో, బలురక్కసి చెట్లు అంటే గాయపరిచేటువంటివి ముళ్ళ చెట్లు. ఆ ముళ్ళ చెట్ల పడి తిరిగింది ఈమె. ఎన్ని ముళ్ళు పుచ్చుకున్నాయి కదా మనకి. ముళ్ళు అంటే కష్టాలు, ముళ్ళ చెట్లు కష్టాలు, బలురక్కసి చెట్లు రోగాలు. వీటితో అలిసిపోయాం మనం. చాలదా? కనుక ఆ గాయాలన్నింటిని తొలగించుటకు మహా ఎండలో కాలినటువంటి అరణ్యములో స్నేహించిన వాడను నేను. హోషేయ గ్రంథం 13:5 ఏమంటున్నాడు? ఏమెండది? షోల్మితి ఎటువంటి ఎండలో ఉన్నది? హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నీ స్నేహితుడు. అందుకు ఆ మహా ఎండలో కాలిన అరణ్యములో దిగొచ్చి జల్దరు వృక్షముగా ఆయన నీ కొరకు ఉంటున్నాడు. ఇంకెంతకాలం పడిపోయి ఉంటాము? ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. పాపము పడగొట్టేటువంటిది, అవిధేయత పడగొట్టేటువంటిది, శరీరాశ పడగొట్టేటువంటిది, దురాశ పడగొట్టేటువంటిది. సాతానుడు మాయమాటల చేత పడగొడతాడు, ధనాశ చేత పడగొడతాడు, భక్తిహీనత చేత పడగొడతాడు, గర్వము చేత పడగొడతాడు, మూర్ఖమైన ప్రవర్తన ద్వారా పడగొడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలములు తిని పడిపోయినటువంటి ఆదాము హవ్వ. సౌలు పడిపోయాడు. పడిపోయిన వారి మీద జాలి చూపించేవాడు ఒక్కళ్ళన్నా ఉన్నారా? ఒక్కళ్ళ కూడా లేదు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళచ్చు దొంగల చేతిలో పడి ఏమైపోయాడు? యాజకుడు వచ్చను ప్రక్కగా పోయాను, లేవీయుడు వచ్చను ప్రక్కగా పోయాను. ఒక్కళ్ళు జాలి చూపించేవాడు అన్నారా? ఎంతకాలమైందో మనం పడిపోయి, ఎంతకాలమైందో ఈ శాంతి సమాధానం లేక దుఃఖము, వేదన, బాధ, అప్పులు ఊబి మహాయండకు ఖాళీ ఆదరించేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు అసలు? కనుక ప్రియమైనటువంటి దేవుడు, మంచి సమరయుడిగా యేసు వచ్చి అతనిని లేపి తన వాహనం మీద ఎక్కించుకుని సంఘానికి తీసుకుని వెళ్ళి ఆదరించినటువంటి ఉదార్చన జల్దర వృక్షం మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనేటువంటిది. యేసు ప్రభువే మనలను నిలబెట్టువాడు, లేపువాడు. చదవండి కీర్తన గ్రంథం 145:14. పడిపోవారందరిని ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. అదే 113:8 చూసినట్టు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పైకి లేపబడిన షోలమితి జల్దరు వృక్షము ద్వారా. ప్రియ దేవుని బిడ్డలకు ఆమె జీవితంలో మార్పులు ప్రారంభం. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమును వచ్చుచున్న ఈమె ఎవరు? రథమెక్కింది. ఇప్పుడు స్త్రీలలో అధిక సుందరి వగుదానా? రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవు అంత అందముగా నడుచుచున్నావు. సంచారాగము చూపెట్టచ్చు, చంద్రబింబం అంత అందము గలదై, స్వచ్ఛమైన సూర్యుని వంటి స్వచ్ఛమైన కళలు గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా మార్పు చెందినటువంటి ఈ షులమితి ఎవరు? ఎలా సాధ్యమైంది?
జల్దరు వృక్షము చేత లేపబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు క్రీస్తు ద్వారా నీ జీవితం లేపబడితే రాజకుమార పుత్రికగా మారిపోతావు. ప్రభువును మనము నమ్ముకోవాలే కానీ వేరే వాళ్ళు మనము నమ్ముకోకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ముళ్ళ చెట్టు దగ్గరికి పోతే ముళ్ళ చెట్టు అగ్ని చేత కాల్ చేసేటువంటి, కానీ జల్దరు వృక్షం లేపేటువంటిది పైకి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది నష్టపోతూ ఉన్నారు. ప్రభు దగ్గరికి రాకుండా లోకంలో పడుతుంది. ప్రభు దగ్గరికి రాకుండా పారిపోతూ బదరీ వృక్ష కింద పడిపోయాడంట. బదరీ వృక్షం దగ్గరికి వెళ్తాం, ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తాం, సొర చెట్టు దగ్గరికి వెళ్తాం, అన్ని చెట్ల దగ్గరికి పోతారు. కానీ జల్దరు యాపిల్ చెట్టు దగ్గరికి మాత్రం రావట్లా, ఎంత పిలిచినా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాపిల్ చెట్టు మన కొరకే అరణ్యంలోకి వచ్చింది. యేసు ప్రభు నీ కొరకే పరమను విడిచిపెట్టి, దేవదూతలను విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి మనుష్యుడుగా ఆయన రిక్తుడై ఈ లోకంలో ఆయన దిగి వచ్చాడు. నిన్ను పైకి లేపుటకు, నిన్ను దీవించు. ఏం జరిగిందని ఆమె రాజకుమార పుత్రికగా మారిపోయింది. జల్దరు వృక్షములో నుండి నీలోనికి ప్రవహించేటువంటి అద్భుతమైన ఆశీర్వాదాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. జల్దరు వృక్షం షూలమితిని ఎట్లా మార్చేసిందో యేసు ప్రభు నీ జీవితాన్ని కూడా అదే రీతిగా మార్చబోతూ ఉంది. మొదటి ఆశీర్వాదం, జల్దరు వృక్షం కిందకు వెళ్ళినటువంటి షూలమితికి దేవుడు ఇచ్చినటువంటి మొదటి మనం చూస్తే పరమగీతాలు 2:3 చదువుకుందాం. పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము 2వ అధ్యాయం 3వ వచనం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. దుఃఖముతో, బాధతో, వేదనతో ఏడుస్తూ తిరిగిందంట. అడివంతా తిరిగింది. అడిలో తిరుగుతూ ఆనందంగా ఉండేవాళ్ళు ఎవరు ఉంటారు? అసలు ఆనందమే లేదు అసలు అక్కడ. జల్దరు వృక్షము క్రింద మాత్రమే ఆనందము. జల్దరు వృక్షము క్రింద ఆనందం. ప్రభువే నీకు ఆనందం ఇచ్చేవాడు. నిజమైన ఆనందము యేసు ప్రభువులోనే ఉంది. అసలు ఆనందం ఇవ్వటానికి యేసు ప్రభు పుట్టాడు ఇక్కడ. ఆయన పుట్టిన దినమందు ఏమని దేవదూతలు ప్రకటించి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఆనందంగా ఉండాలి దేవుని బట్టి. మిమ్మల్ని ఆనందంగా ఉంచేవాడు యేసు ప్రభు. ఎవరు లేరు అని మీరు దిగులు పడద్దు, దుఃఖపడద్దు, బాధపడద్దు, ఏడవద్దు. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యేది జల్దరు వృక్షం క్రింద. ఏడిసిన జాలిక మనం ఏడవలసిన వాళ్ళం కాదు, ఇక నవ్వేటువంటి వాళ్ళం, సంతోషించేటువంటి వాళ్ళం, ఆనందించేటువంటి వాళ్ళం. దేవుని మీద నమ్మకం ఉంచండి. ఏం ప్రాబ్లం లేదు, ఎంత పోయినా సరే యు ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ హ్యాపీ. ప్రభునందు ఆనందించండి. మళ్ళీ చెప్తున్నా, ఆనందించండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాడు ఫిలిప్పు సంఘాన్ని భక్త పౌలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దుష్ట స్నేహితులతో మోసపోయి పందుల దగ్గర చేరి పడిపోయి ఏడుస్తున్నటువంటి స్థితిలో ఆ చిన్న కుమారుడు తిరిగి తెలుసుకుని, నా తండ్రి ఎంత సంతోషం, నేను వెళ్ళిపోతా, నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతా, జల్దరు వృక్షం దగ్గరికి వెళ్ళిపోతా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా నిర్ణయం తీసుకుని లేచి తండ్రి ఇంటికి రాగానే, జల్దరు వృక్షం దగ్గర రాగానే, సంఘంలోకి రాగానే, నా కుమారుడు తిరిగి వచ్చాడు, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదు. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. అంతటా వారు సంతోషపడసాగిరి. సంతోషం వచ్చేసింది నీ జీవితాన్ని. లేపబడినటువంటి షూలమితిని తీసుకుని అతను ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? అతడు విందుశాలకు నన్ను తోడుకొని పోయిన. విందు అంటే సంతోషం. విందు అనగానే మన ముఖాలు భలే సంతోషంగా. నీ జీవితం ఎప్పటికీ విందు భోజనమే కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక నీ జీవితంలో వెలుగే వెలుగు. సూర్యుడు అస్తమించడు, చంద్రుడు క్షీణింపడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగు జల్దరు వృక్షం. నీ దుఃఖ దినములు సమాప్తములు. పిడికడ విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపోవారు సంతోష గానములతో పనలు మోసుకొని వచ్చు. నీ మందిరం యొక్క సమృద్ధి వల్ల వారు తృప్తి పొందుతూ ఉన్నారు. ఆనంద ప్రవాహములోనిది నీ ఇంట్లోకి ఆనంద ప్రవాహమే. ఏకంగా ఆనంద ప్రవాహమే ఇంట్లో పంపిస్తున్నాడు దేవుడు. ఆనందమే ఆనందం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జల్దరు వృక్షమైన యేసు క్రీస్తును నమ్ముకుంటే ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండు. నీ కష్టాలన్నీ తీరుస్తాడు ఆయన, నీకు ఆనందాన్ని ఇస్తాడు.
నా ప్రియుడా నాతి సుందరుడా ధవళావర్ణుడా నాకతి ప్రియుడా ఓ ప్రియుడా నాకతి సుందరుడా ధవళావర్ణుడా నాకతి ప్రియుడా వ్యసనాక్రాంతుడుగా మార్చబడి మార్చబడి నీ సొగసును నాతో జసగితివి దోషపు నీడలలో జలవృక్షములో నుండి ప్రవహించిన ఆనందం షూలమితికి దక్కిన మొదటి ఆశీర్వాదం. రెండవది చూద్దాం. రెండవ ఆశీర్వాదం, అడవి వృక్షంలో ఉన్నటువంటి జలధర వృక్షం దగ్గరకు మనం వెళ్తే ఆ జలధర వృక్షంలో నుంచి దేవుడు నీకు ఇచ్చే రెండవ ఆశీర్వాదం. మరలా అదే వాక్యం చదువుకున్నాం. 2వ అధ్యాయం 3వ వచనం పరమగీతం. అడవి వృక్షంలో జలధర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు ఎట్లున్నాడు. ఆనందభరితనై మనం ధ్యానించాము. తర్వాత నేను అతని నీడ. జలధర వృక్షం ఏముందట? ఇంతకుముందు అసలు ఆ నీడ దొరికింది ఎక్కడన్నా? ఎండలో తిరుగుతానే ఉంది. నేను ఎండలో తిరిగిన దానను అని రాయబడి. జలధర వృక్షము క్రింద నీడకు చేరుకుందామే. నీడ దేనికి సాదృశ్యం? నీడ ఆశ్రయమునకు సాదృశ్యం. ఫలానా వారి నీడలో నేనున్నాను అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఫలానా వారి ఆశ్రయములో నేను. ఆయన మన ఆశ్రయము, మన దుర్గము, మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నువ్వు విశ్రమించింది ఎవరి దగ్గర తెలుసా? నువ్వు ఎవరి నీడ కింద ఉన్నావు తెలుసా? సర్వశక్తిమంతుడు, బలవంతుడైనటువంటి దేవుడు, ఆల్మైటీ గాడ్. ఇంక నీకేంటి దిగులు? ఆశ్రయం. ఆయనే నీ కోట. కోటలో నిన్ను కదిలించే వాళ్ళు ఎవరుండరు. నీ కోటే ఆయన, నీ కొండే ఆయన, నీ ఆశ్రయ దుర్గమే యేసు ప్రభు. యు ఆర్ ప్రొటెక్టెడ్. సంపూర్ణమైన భద్రత, కాపుదల, రక్షణ ఇచ్చేటువంటి నీడ, దేవుని నీడ, జలధర వృక్షం. యేసుక్రీస్తు సర్వశక్తి మంతుడుగా తన ఆశ్రయాన్ని, తన కాపుదలను, తన భద్రతను నీ మీద ప్రసరింపజేస్తాడు. నీడ కిందకు చేరుతుంది. అసలు నీడ ఎట్టొచ్చుకో? చెట్టు కింద నీడ ఉంది. అసలు ఆ నీడ ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు నీడ చూసారా? చెట్టు కింద నీడ. అది ఎక్కడొచ్చింది అసలు? నీకు నీడనివ్వటానికి ఆ ఎండలో మార్చబడిన యేసుక్రీస్తు, నీకు ఆశ్రయంగా ఉండటానికి ఎండలాంటి దేవుని ఉగ్రతను భరించినటువంటి యేసు ప్రభు. ఆయన ఎండకు కాలి, శ్రమలకు కాలిపోయి ఆయన శరీరము దుండబడినది. శ్రమలకు, శిలువ శ్రమలకు ఆయన ఓర్చుకున్నాడు. ఆయన తన నీడను ఆయన నీకు ఏర్పాటు చేశాడు. క్రీస్తు అను గొప్ప బండ నీడ నీకు మధ్యవర్తి. నీకు రావాల్సిన శిక్షను, నీ మీద పడాల్సిన ఎండను, నీ మీద పడాల్సినటువంటి ఆ శిక్షను తాను అనుభవించి, తాను ఎండ భరించి తన చల్లని నీడను నీకు ఆశ్రయంగా ఇచ్చాడు. యు ఆర్ ప్రొటెక్టెడ్. నిన్ను తాగటానికి కూడా సాతానుడికి అధికారము లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ రక్షణ అదే దేవుడు నీకు ఇచ్చాము. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, దేవుడే నా బలము, దేవుడే నా ఆశ్రయము. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రవాడు. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? ఏ చెట్టు కింద ఉన్నావో తెలుసా? ఏ జలధర వృక్షం కింద ఉన్నావో తెలుసా? మహోన్నతుని చాటున నివసించే దేవుడు. నీ దేవుడు మహోన్నతమైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు. ఏమున్నది లోకములో? నాశనం చేసేవాళ్లే, ఎండకు కాల్చబడేటువంటి మన జీవితాలు. నీవు సురక్షితమమ్మా. ఎందుకనంటే ఆ మోయాబులో నీ జీవితం నాశనం అయిపోయింది. కానీ ఇప్పుడు నువ్వు బెత్లెహేము వచ్చావు, జలధర వృక్షం ఎందుకు వచ్చావు? యెహోవా రెక్కల నీడకు నీవు సురక్షితముగా ఉన్నావు. యు ఆర్ సేఫ్ నౌ. బెత్లెహేముకు వచ్చి, బోయాజు దగ్గరకు వచ్చి, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, జలధర వృక్షం కిందకు వచ్చిన ఆ రూతు జీవితము ఎంతగా మారిపోయింది. మోయాబులో విధవరాలుగా ఉండి, ఎండకు ఎండి, వానకు తడిచి, నల్లగా మాడిపోయి, దిక్కులేనటువంటి పరిస్థితుల్లో జలధర వృక్షం చేరింది రూతు. ఏ పొలంలో ఎండలో ఏరిందో పరిగా ఆ పొలానికి యజమానురాలుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఎన్నిసార్లు పిలుస్తున్నాడు, నీడ దగ్గరికి రండి నీడ దగ్గరికి రండి అంటే మనం వస్తున్నామా? కోడి తన రెక్కల క్రిందకి రమ్మని పిల్లలను పిలుస్తా ఉంటే పిల్లలు వస్తున్నాయా? ఎంత భయంకరమో ప్రియమైనటువంటి దేవుని బిడలారా. ముళ్ళ చెట్టు అంటున్నాను, రండి నా నీడ కింద రండి, నా నీడ కిందకు రండి. జల్ద వృక్షం నీడ కింద మనం వెళ్ళాం. సర్వశక్తిమంతుడు దేవుని కాపుదల అద్భుతంగా నీ కొరకు ఏర్పాటు చేసినాడు. ఆ చల్లని నీడకు రాయి రెండయ్యా అంటే రాకుండా, నేను ముళ్ళ పొద దగ్గరికి వెళ్తాం, నా నీడను ఆశ్రయించండి అని ముళ్ళ పొద పిలుస్తుంది. ఎందుకు? తగలబెడతాను. శాశ్వతమైన జల్దర నీడ వదిలిపెట్టి తాత్కాలికమైనటువంటి లోకపు నీడకు, సొర చెట్టు నీడకు పురుగులు కూడా దేవుని మాట అంటున్నాయి. కానీ మనం వింటున్నామా? జల్దర వృక్షపు నీడకు రమ్మంటే మనం రాము. కానీ పురుగు ఏం చేసింది తెలుసా? పోయి ఏకంగా సొర చెట్టుని కుట్టేసింది. దేని చూసుకుని నువ్వు సంతోషపడుతున్నావు? ఆ చెట్టు నీడను తీసి పడతాడంతే. ఇది ఒక లెసన్. ఇట్స్ గోయింగ్ టు బి లెసన్ ఫర్ యూ, గుణపాఠం. ఇకనైనా సరే తాత్కాలికమైనటువంటి సుఖాలు వదిలిపెట్టేసి శాశ్వతమైనటువంటి నీడ క్రిందకు రావాలి. యేసు ప్రభు యొక్క ఆశ్రయంలోకి మనము రావాలి. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. ఈ లోకం సామాన్యమైందిగా. ఇంట్లోంచి నువ్వు కాలు బయటపెడితే ఇంటికి తిరిగి వస్తావు. అసలు మరలా సర్వశక్తి మంతుని యొక్క కాపుదల నీకు అవసరం. నీ యజమానుడు పొలం వెళ్తాడు, ఏ పొలంలో ఏ పాము ఉందో, ఎక్కడ ఏ పుట్లో ఏ పురుగు ఉందో ఎవరికి తెలుసు? బజార్కి వెళ్తాం, ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో మనకు తెలుసా? వార్తలు చూస్తూ ఉంటే దుర్మరణాలే. టీవీలో వార్తలు చెప్తా ఉంటే, పేపర్లు తిరగేస్తూ ఉంటే ఎక్కడుంది కాపుదల? ప్రియ దేవుని బిడ్డలారా, లోకం సామాన్యమైంది కాదు. కుటుంబాలతో సహా దేవుని కాపుదల అవసరం. నోవహు కుటుంబంతో సహా నీడ కిందకు చేరుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెరసాల నాయకుడు కుటుంబంతో సహా దేవుని నీడలో చేరాడు. లూదియా కుటుంబంతో సహా దేవుని నీడలో చేరింది. కుటుంబాలతో సహా దేవుని సన్నిధిలో కనబడాలి. అదే కుటుంబ సంతోషం. భీకరులు ఉన్నారు ఈ లోకంలో. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం. ముందుకెళ్ళిపోదాం త్వరగా. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వానవలే ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను నీ ఉంటివి. దేవునికి స్తోత్రం చెప్పండి. జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా. జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలచిన పరిశోధుడవు పునరుద్ధానుడవు నీవయ్యా. జయశీలుడవు నీవేనని ఆరాధించును ప్రతి నిత్యము. గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన. ఆత్మదీపము వెలిగించినావు నీకే ఆరాధన. అమరుడను నీవు నా యేసయ్యా. ఆదివంతము నీవేనయ్యా. ఆదిలో నా నీ వాక్యమే ఆదరించెను తన పొయ్యిలో. సమ్మసురత సాగిపోదు నీయోగు మార్గములో. ఓదీపము అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. జల్దర వృక్షము క్రిందకు చేరినటువంటి షూలమితి జీవితంలో మొదటిగా ఆనందం, రెండవదిగా ఆశ్రయం, మూడవదిగా ఇంకా ఏం ప్రవహించింది చదువుకుందాం. 2వ అధ్యాయం 3వ వచనం. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నెంబర్ 1, అతని నీడను నెంబర్ 2, కూర్చుండిని నెంబర్ 3, మూడోదేంటి? కూర్చున్నది, కూర్చుండుట. కూర్చొనుట అనగా విశ్రాంతి. విశ్రాంతి అంటే జల్దరు వృక్షము షూలమితికి విశ్రాంతినిచ్చెను.
విశ్రాంతి. యేసు క్రీస్తే తప్ప ఎవరు నీకు విశ్రాంతి ఇచ్చేవాళ్ళు లేరు. ఎంతో భయంకరమైనటువంటి వేదనతో ఉంటున్నారు జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, బయటికి మాత్రమే కానీ కుటుంబాలు లోపల చూస్తే అంత కూడా అశాంతిమయం, అంత వేదన, దుఃఖము, బాధలు, తగాదాలు, గొడవలు, జగడాలు, అరుపులు, కేకలు, ద్వేషం. ఎక్కడున్నది అసలు శాంతి సమాధానం? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అసలు ఈ లోకానికి? హీ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానకర్తయ్య అధిపతి అని ఆయనకు ఆ సమాధానాన్ని నీకిచ్చుటకే యేసు ప్రభు జల్దరు వృక్షం క్రింద అవతరించాడు. ఆయన క్రిందకు నువ్వు వచ్చావా? నీ జీవితంలోకి విశ్రాంతి. ఎక్కడెక్కడ తిరుగుతున్నామో శాంతి సమాధానాల కోసం, కానీ నిజమైనటువంటి విశ్రాంతినిచ్చేది యేసు ప్రభు. నీ ప్రయాస, నీ భారం మొత్తం తొలగించేవాడు ఆయనే. ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన వాళ్ళరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేది. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకు. నిజమైన శాంతి సమాధానం యేసు ప్రభువే. దిగులు చింత తీసేయండి, యేసు ప్రభు దగ్గర రండి, సమాధానం ఇస్తాడు. ఆయన దగ్గరకు వచ్చి కూర్చోండి. సన్నిధికి రండి, సంఘానికి రండి, దేవుని దగ్గర రండి, జలధర దగ్గరికి రండి. అన్ని రీతులుగా అలిసిపోతున్నారు. అసలు మానసికంగా కలిసిపోతున్నారు, శారీరకంగా కలిసిపోతున్నారు, ఆత్మీయం కూడా అసలు ఎంత విచారకరమ పరిస్థితి. ఉన్న జీవితం ఒకటే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు జీవితం? ప్రశాంతంగా ఉండమనే, లేకపోతే చింతపడమనే? అందరూ సంతోషంగా ఉంటే, అందరూ శాంతి సమాధానంతో మనకేంటి ఈ బాధ? అది అవసరం మనకే? అది మంచి పని కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్తా 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 నువ్వు ఎందుకంత చింతపడుతున్నావు? ఎంత గద్దింపు! అట్లా 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 విధంగా గద్దిస్తాడు నిన్ను. మరియు చూడు ఎక్కడ కూర్చుంది? కూర్చుందా నుంచుందా? జల్దరు వృక్షం క్రింద వచ్చి కూర్చోండి, మీకు శాంతి సమాధానం. మరీ పాదాల దగ్గర కూర్చుంది. కానీ నేను చెట్టు ఎక్కి కూర్చుంటాను అంటాడు. ఒక ఆయన చెట్టు ఎక్కి కూర్చున్నాడంట. చెట్టు ఎక్కి కూర్చున్నాడంట. అయ్యా జక్క పడిపోతావు, దిగబోయే అన్నాడు. దింపాడు యేసు ప్రభు జక్కయ్యని. మనం ఎక్కి కూర్చుంటాం, దిగం కిందకి. నేనేంటి, నా పరిస్థితి ఏంటి? నేను పైన, అందరికంటే పైన నేను. చెట్లు ఎక్కొద్దు. ఎందుకు మనకి గర్వం? నతానియేలు, చెట్టు క్రింద కూర్చున్న నతానియేలుని దేవుడు ఆశీర్వదించాడు. సేద తీర్చేటువంటి దేవుడు. ఎందుకనంటే ప్రియ దేవుని బిడ్డలారా, సొమ్మసిల్లిపోతున్నారు అందరూ కూడా. మోషే మోషే మోషే, దిగులు పడబాకు, బాధపడబాకు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు విశ్రాంతిగా నువ్వు వెళ్ళు, ప్రశాంతంగా వెళ్ళండి, నేను చూసుకుంటా. డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్. ఏం భయపడబాక, దిగులు పడబాక, బాధపడబాక. ఇప్పుడు ప్రశాంతంగా ఉండు, దేవుని మీద నమ్మకం ఉంచండి, ఆయన మీద భారం వేయండి, ఆయన చూసుకుంటాడు. దయ్యాలు వదల్చబడినటువంటి ఆ సేన జలధర వృక్షం ఇందుకు వచ్చాడు. యేసు పాదాల చెంత స్వస్థ చిత్తుడై కూర్చున్నటువంటి సేన దేవుడు అద్భుతంగా అతన్ని వాడుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, జలధర వృక్షం కింద వచ్చినటువంటి వారికి విశ్రాంతి. ఇది మూడవదిగా. నాలుగవదిగా చూద్దాం, చదవండి. 2వ అధ్యాయం 3వ వచనం. ఎట్లున్నదో అట్లున్నాడు, ఆనందభరితనై. నెంబర్ 1 నీడ, నెంబర్ 2 కూర్చుండుట, నెంబర్ 3 అతని ఫలము నా జిహ్వకు మధురము. అతని ఫలము నా జిహ్వకు మధురము. ఆకలి తీర్చేటువంటి యేసు ప్రభు నిన్ను పోషించి సంరక్షించి ఆహారం ఇచ్చేటువంటి దేవుడు. జుంటెత్తే నిర్ధారాల కంటే మధురమైనటువంటి యాపిల్ పండు. ఏముంటాయి అడవిలో? అడవిలో తిరిగిందంటే తినడానికి ఎంత దొరుకుతుంది? ఆకులు, అలమలు, దుంపలు, చెత్త చెదారం ఎన్ని తిని తిని నాలుగు అంత కూడా ఏమైపోయింది? చేదైపోయింది. అమ్మా నన్ను మధురం అని పిలవబాకండి అమ్మా, నన్ను చేదు అని పిలవండి అమ్మా. మన బ్రతుకే మారా, చేదు. ఇంకెంతకాలం చేదు జీవితం? అనుభవించిన కష్టాలు జాలవా? చేదైన బ్రతుకు. ప్రభు నీ జీవితాన్ని మధురంగా మార్చబోతున్నాడు. యాపిల్ పండ్లు నీ కొరకు సిద్ధం. ఆ యాపిల్ పండ్లతో నా జిహ్వకు అతని ఫలము మధురము. దేవుని వాక్యాన్ని చదవండి. జుంటె తేనె ధారల కంటే మధురమైనటువంటి యాపిల్ పండ్లు దేవుని వాక్యమే. అది నీ జీవితాన్ని మధురంగా మారుస్తుంది. చదువుకున్నామా?
కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం, త్వరగా వెళ్ళిపోదాం. సత్యమైనవి, న్యాయమైనవి, బంగారు కంటెను విస్తారమైన, మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటే తేనె ధారల కంటెను మధురమైనవి. చక్కగా వాక్యం చదువుకోండి, దేవుని వాక్యం వినండి. జీవితాలను మార్చేటువంటి జుంటె తేనె ధారల కంటే మధురమైన యాపిల్ పండ్లు. ఆ విష ప్రభావము, పాప ప్రభావము వలన మన జీవితాలు చెదైపోతాయి. నీ వాక్యము నన్ను బ్రతికించు, చిగ్గల చోట్ల ఆయన నన్ను రెండు చేయించున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు ఆ అరణ్యంలో ఆ జలద వృక్షం కింద విందు భోజనమే. అబ్బే మాకు వద్దండి అదే సవిసారం లేని ఏంటో మన్నా. దేవదూతలు బుధించేటువంటి మధురమైనటువంటి యాపిల్ పండ్లు మన్నాన్ని తీసుకొచ్చి పెడితే వీళ్ళు ఏమంటున్నారు? సవిసారం లేని ఆ వాక్యం మాకెందుకంటే లోకంలో విషయాలు అయితే భలే వెళ్తాం. అదే దేవుని మాట్లాడిందామా ఒకళ్ళు రారు. ఎంత విచారకరం. ప్రియదేవుడు బిడ్డలారా, ఐగుప్తుల కూరగాయలు, ఐగుప్తుల దోసకాయలు అయితే బాగుంటాయి. అదే దేవుని మందిరంలో యాపిల్ పళ్ళు అంటే ఒక్కడికి ఎక్కువ మాకు చేతిగా ఉంటున్నాయి అంటున్నారు. చవిసారం లేని అన్నం అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 ఏండ్లు దేవదూతలు భుజించేటువంటి యాపిల్ పండ్లు మన్నాను దేవుడు వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అసలు మనకు ఆకలి అవుతుందా? అన్నం తినాలంటే యాపిల్ పండ్లు ఇప్పుడు కూర్చుంది అక్కడ, ఆమెకి కడుపులో ఆకలి లేదు, ఇది తింటదామే. పండ్లు తినాలంటే భోంచేయాలంటే ఏం కావాలి కడుపులో? అదే ఒట్ల మనకేందో. అన్నం తినాలంటే ఆకలి అవ్వాలి, కానీ మనకు ఆకలి అంటే అసలు ఉండదు, ఆకలే ఉండదు మనకి. అదే బయట విషయాలు భలే ఆకలి, అదే దేవుని విషయాలు నాకు ఆకలి లేదు. నీతి కొరకు ఆకలి తప్పులు గలవాడు అన్ని. ఈ దేవుని బిడ్డలారా, ఆకలి అయితేనే భోంచేస్తాం, భోంచేస్తేనే బ్రతుకుతాం. దేవుని విషయాలు నీకెందుకు ఆకలి అవ్వట్లేదు? ఆకలి అయిపోవటం ఏంటో తెలుసా? అదొక రోగం. ప్రశాంతం కాసేపు కూర్చుని బైబిల్ చదువుతుంది, అదే నీకు మేలు. ఆ సత్యాన్ని మనము గమనించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా ఆమె జల్దరు వృక్షపు పండ్లతో ఆమె తృప్తిపరచబడినది. సామాన్యమైనటువంటి ఆహారం కాదు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఆ జీవాహారం నీవు తిన్నట్లయితే ఎన్నటికీ కూడా చనిపోడు, తీర్పులోకి రాక మరణములో నుండి జీవములోనికి దాటిన్నావు. ఆ వాక్యం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను స్వస్థపరచను. ఆయన తన వాక్కును పంపి వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. గుంటలో, వ్యాధిలో, బాధలో నిన్ను విడిపించేది దేవుని వాక్యం. యాపిల్ పండు. ఓ డాక్టర్ అంటున్నాడు, రోజుకొక యాపిల్ పండు తింటే నా దగ్గర రావాల్సిన పర్లేదు అంటున్నాడు ఆయన. రోజుకొక యాపిల్ పండు తింటే నా దగ్గర రావాల్సిన పర్లేదు అంటున్నాడు ఆయన. యాపిల్ పండు తింటే మంచి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. నీ శాసనములు నాకు వివేకమును కలిగించినవి. జ్ఞానముతో కూడినటువంటి దేవుని యొక్క వాక్యం సారం పొందుకుంటావు. నీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అని చెప్పి అంటూ ఉన్నారు. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది కనుక ఆయన ఇచ్చేటువంటి పండ్లు నీకు బలం ఇచ్చేటువంటివి, నీకు స్వస్థనిచ్చేటువంటివి, నీకు జ్ఞానం ఇచ్చేటువంటివి, అన్ని రీతులకు కూడా ఆదరించేటువంటి దేవుని యొక్క వాక్యం. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కొన్న నిన్నైనది, మేలిమి బంగారు కొన్న రత్నరాజుల కన్నా కోరదగినది. రత్నరాజుల కన్నా నీ వాక్యమే నన్ను బ్రతికించెను. జంగల్ వృక్ష ఫలములతో ఆకలి తీర్చుకున్నటువంటి షులమితి ఆశీర్వదించడం. ఇదేనా ఆశీర్వాదం? 4. ఇంకా జలధర వృక్షం ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? 5వదిగా చూద్దాం. పరమగీతం గ్రంథము
2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్లు ఎడలో పెట్టి నన్ను బలపరచుడి. జల్దరు పండ్లు పెట్టి ఏం చేయాలా? జల్దరు పండ్లు పెట్టి. కాబట్టి జల్దరు పండ్లు ఏమొస్తాయి? ఆదరించండి అంటున్నాడు. కాబట్టి జల్దరు పండ్ల ద్వారా ఏమొస్తుంది? జల్దరు పండ్లు ఆదరించునవి. జల్దరు పండ్లు ఆదరించు. ఆదరణ దొరికింది ఆమెకి ఇప్పుడు. కింద పడిపోయిన ఆమెను లేపి ఆదరించాడు సొలొమోను. తన రథం మీద ఎక్కించుకున్నాడు. అయ్యో, ఎండ తగిలిన దాన్నే, నా సహోదరులు నన్ను కొట్టి కావలిగా పడేశారు, అందరూ ఇటు వెళ్ళిపోయారు, ఐఆమ్ లోన్లీ అని బాధపడతారు కొంతమంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నన్ను ఎవరు ఆదరించేది? నీ ఆదరణకర్త జల్దర వృక్షం. చాలామంది అదేంటంటే మానవ జీవితం ఇట్ ఇస్ అన్ ఎమోషనల్ లైఫ్. భావోద్వేగాలతో కూడిన జీవితం మన జీవితం. ఒక్కోసారి ఆపుకున్నామని ఆపుకోలేని దుఃఖం, బాధ ఆగదు. ఇది ఎమోషనల్ అనమాట లైఫ్ అనేది. ఒక్కోసారి దుఃఖం, బాధ, దిగులు ఉన్నప్పుడు ఎవరు వచ్చి ఆదరించకపోతే మనకు చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆదరించే వాళ్ళు ఒక్కొక్కళ్ళు లేకపోతే, మన అనుకునే వాళ్ళు మనకు లేకపోతే మన పరిస్థితి ఏమిటి? అంత భయంకరం ఆలోచన చేయండి. ఒక పసిబిడ్డ ఏడుస్తూ ఆదరణ కోరుకుంటారు పసిబిడ్డలు కూడా. ఆదరణకరమైనటువంటి మాట. యేసు ప్రభువు మాత్రమే నీకు నిజమైన ఆదరణ. ఆయన ఇచ్చే ఆదరణ సామాన్యమైంది కాదు. ఆయన ఇచ్చే ఆదరణ ఎటువంటిదో తెలుసా? ఏమన్నాడు భక్తి పౌలు? యేసు ప్రభువు పెట్టేటువంటి జల్దర పండ్ల ద్వారా నీకు కలిగేటువంటి ఆదరణ. ఎటువంటి ఆదరణ తెలుసా? 2 కొరింథీ 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. కనికరము చూపు తండ్రి. ఏం ఆదరణ? సమస్తమైన ఆదరణ అంటే ఏదైనా, నీకు దిగులా, నీకు బాధ, నీకు అప్పులా, అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందులా, కుటుంబ సమస్యలా, ఏదైనా సరే సమస్తమైన ఆదరణనిచ్చు జల్దరు వృక్షము. యేసు ప్రభు ఓదార్చలేనంత పెద్ద విషాదం జీవితంలో ఏదీ లేదు అసలు. దేనికైనా ఒకటే మందు, యేసు ప్రభు ఆదరణ. అది ఉంటే నీకు చాలు. ఆయన ఆదరణకర్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఊరిని ఆదరించేవాడు ఒక్కడు లేరు ఈ లోకములో. యేసు ప్రభు ఒక్కడు మాత్రమే. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని దావీదు భక్తుడు 54:4 ఆయన అంటూ ఉన్నాడు. ఇంకా ఎవరు లేరు ఈ లోకంలో అనుకుంటున్నావేమో. చదవండి 54:4. ఇదిగో సహాయకుడు ఎవరంట? ప్రభువే. హీఈస్ ద ఓన్లీ పర్సన్, హీఈస్ ద ఓన్లీ కంఫర్టర్. ఆయన మాత్రమే నీ జీవితానికి ఆదరణ. విద్యలో, ఉద్యోగంలో, పొలంలో, వ్యాపారంలో, ఆరోగ్యపరంగా, ఆర్థిక సంబంధం ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, సమస్తమైన ఆదరణ ఇచ్చేటువంటి ఆదరణకర్త ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. దేవుడు ఉంటారు. అనేక రీతులుగా దేవుడు ఆదరణ ప్రవేశపెట్టాడు. మనసు బాగలేదా? ఆదరణ లేదా? వాక్యం చదవండి. వాక్యము ద్వారా ఆదరించువాడు. వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. ఆయన ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. యు ఆర్ నాట్ ఎలోన్. నీవు ఒంటరివి కాదు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎల్ల వేళల నిన్ను ఆదరించు దేవుడు. వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, ఆత్మపూర్వకంగా ఉండండి. నీకు సంపూర్ణమైన ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పరలోక నిరీక్షణ ద్వారా ఆదరణ. ఏం కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, దిగులు వచ్చినా పరలోకానికి నేను వెళ్తా. ఆ నిరీక్షణ ఉంచండి. అదే నీకు ఆదరణ. దిగసారిపోవద్దు. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, మనసులో చెట్టుకొస్తాయా, కానీ ప్రభు మీద నమ్మకం ఉంచండి. నీ నమ్మకమే నీకు ఆదరణ అనేటువంటి సత్యాన్ని గమనించండి. నిత్యమైన ఆదరణ. ఇది తాత్కాలికం కాదు. ఇది రోమా 15:4 రాస్తాడు. నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అని అంటూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, వాక్యం చదువుకోండి. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు, భుజాన్ని ఎట్టేసుకున్నట్టయితే ఓదారుస్తూ ఉంటా, అట్లా వేసుకుంటాడు నిన్ను భుజానికి దేవుడు. జల్దర వృక్షం యేసు ప్రభు. ఆయన దగ్గరికి రండి. సమస్తమైనటువంటి ఆదరణ. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. మీ చింత ఆయన మీద వేసుకోండి. ప్రతి బాష్ప బిందువు, యేసు ప్రభు కూడా అంతే. ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి ఆదరించే దేవుడు. ఏడుపు ఉండదు, దిగులు ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు నుండి సమస్తమైనటువంటి ఆదరణ, ఒకరికొకరు ఆదరణకరంగా ఉంది. ఈ మాటలతో ఒకరినొకరు ఆదరించుకునుడి అని చెప్పి అంటాడు. కనుక జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. జల్దరు ఆదరణకు సాధ్యం. యేసు ప్రభువు ఆదరణకర్త. షూలమితి ఆదరించబడి. ఇది ఎన్నోదిగా? 5వది. త్వరగా క్లుప్తంగా ముగించుకుందాం. 6వదిగా చూద్దాం. ఇంకా జల్దరు వృక్షము నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం. నంబర్ 1, మొదటిగా ఆనందం, 2వదిగా ఆశ్రయం, 3వదిగా విశ్రాంతి, 4వదిగా ఆహారం, 5వదిగా ఇప్పుడు చూసాం ఆదరణ. 6వదిగా చూద్దాం. 6వదిగా ఏమిస్తుంది? చదువుకున్నాం. సామెతలు 25:11 చూద్దాం. సామెతల గ్రంథం 25:11 చదువుకున్నాం. త్వరగా సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. ఇక్కడ ఏంటి జల్లర రాలేదే మరి? బంగారు పండ్ల వంటిది. ఇంగ్లీష్లో చూద్దాం. ఇంగ్లీష్ బైబిల్ ఓపెన్ యువర్ ఇంగ్లీష్ బైబిల్. ప్రొవెర్బ్స్ చాప్టర్ 25:11. చదవమ్మా, చదవండి. 25:11 సామెతలు. ఏ ఫిట్లీ స్పోకెన్ వర్డ్ ఈజ్ లైక్ యాపిల్స్ ఆఫ్ గోల్డ్ ఇన్ యాపిల్స్ ఆఫ్ గోల్డ్ అంట. యాపిల్ అంట. యాపిల్ వచ్చిందా లేదా? యాపిల్ అంటే ఏం చెప్పాం? తెలుగులో మన వాళ్ళు జల్దర్ అనేది రాయలేదు, కానీ ఇంగ్లీష్లో మాత్రం చక్కగా యాపిల్స్ ఆఫ్ గోల్డ్, జల్దరు పండ్లు, వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారపు జల్దరు పండ్లలో బంగారపు పండ్లుగా సూచించడం జరిగింది. కనుక యాపిల్ పండ్లు బంగారపు పండ్లు, జల్దరు పండ్లు బంగారం పండ్లు. ఏం తెలియజేస్తుంది ఇది? బంగారంతో కంపేర్ చేశారు యాపిల్ పండ్లని. బంగారం ఏమి దేనికి సాదృశ్యం? మేలిమి బంగారం. శోధింపబడిన మీదట నేను సువర్ణము వలె. బంగారము పరిశుద్ధతకు గుర్తు. ఎందుకు బంగారానికి అంత ఖరీదు? బంగారములో ఎటువంటి అపవిత్రత ఉండదు. మేలిమి బంగారము పరిశుద్ధతకు సాదృశ్యము. యాపిల్ పండ్లు పరిశుద్ధమైనవి, దాని అర్థం. కనుక అవి షూలమితికి ఇవ్వడం జరిగింది. ఆ యాపిల్ తిన్నటువంటి షూలమితి కూడా ఏమైపోయింది? పరిశుద్ధురాలైపోయింది. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండి. కనుక సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండండి. ఎందుకనంటే జల్దరు పండ్లు తిన్నారు మీరు. యేసు ప్రభుని మీరు భుజించారు. భుజించిన మీరు యేసు ప్రభు మాదిరిగా పరిశుద్ధంగా ఉండాలి కదా. మరి ఉంటున్నారా? పరిశుద్ధత లేనివాడు ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. అదే లేకుండా పోతుంది మన దగ్గర. మన మాటలు అపవిత్రం, మన పనులు అపవిత్రం, మన ఆలోచనలు అపవిత్రం. ఆ విధంగా ఉండకూడదు కదా. నీ పవిత్రమైన ప్రవర్తన చూసి నీ భర్త మారాలి కదా. నీ పవిత్రమైన ప్రవర్తన చూసి నీ భార్య మారాలి కదా. నీ పవిత్రమైన ప్రవర్తన చూసి మీ పిల్లలు మారాలి కదా. మొదటి పేతురులో రాయడం జరిగింది 1:14 ప్రకారం చూస్తే, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై. కనుక ప్రతి ఒక్కరూ తమ తమ పరిశుద్ధతను కాపాడుకోవాలి. బాప్తిసం తీసుకున్నాం, దేవుని రక్తంతో కడగబడ్డావు, ఇంకా అపవిత్రమైన మాటల జల్దరు పండ్లు నువ్వు భుజించావు. పరిశుద్ధంగా ఉండాలి కదా. మిమ్మును బట్టి నా నామము అన్ని జనుల మధ్య దూషింపబడుతున్నది కదా. నువ్వు బంగారం అసలు నీకు తెలీదా? దేవుడు నిన్ను బంగారంలాగా మారిస్తే ఆ బంగారం విలువ తెలియకుండా ప్రవర్తిస్తే ఎట్లాగా? గుర్తుపెట్టుకోండి, మీ విలువ మీరు తెలుసుకోండి. మీరు బంగారం లాంటి వాడు. జల్దరు వృక్షపు పండ్ల ద్వారా మిమ్మల్ని దేవుడు తన రక్తము ద్వారా కడిగి బంగారంలాగా మార్చాడు. ఆ పవిత్రతను మీరు పోగొట్టుకోకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మండుచున్న పొద వెలుగులో పవిత్రపరచబడిన మోషే. దేవునికి స్తోత్రం చెప్పండి. పవిత్రుడిగా మారిన మోషే 32 లక్షల ఇశ్రాయేలులకు రాయబారిగా మారాడు. యు ఆర్ ద లీడర్. పరిశుద్ధులే నాయకులు. నీ కుటుంబానికి నువ్వు నాయకురాలివి, నీ కుటుంబానికి నువ్వు నాయకుడివి. నీ పరిశుద్ధతే నిన్ను నడిపించేది. నీ పరిశుద్ధతే నీకు రక్ష. నీ పరిశుద్ధతే నీ నిప్పు. ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం. మనం మాత్రం నిజమైన దేవుని బిడలగా పరిశుద్ధముగా ఈ లోకంలో జీవించాలి. మాదిరికరంగా నిలబడిపోవాలి. రేపు పొద్దున ఏమంటారు మీ పిల్లలు? మా నాన్నగారు, మా తల్లిగారు, మా తండ్రి గారు, మా తాతగారు ఆయన పరిశుద్ధుడు. వారి క్రియలు వారి వెంట పోవు. అంతట గ్రంథములు విప్పబడను.
వీడియో చూపిస్తాడు అక్కడ మనకి. బీ కేర్ఫుల్. నోరు అదుపులో పెట్టుకోవాలి, మనసు అదుపులో పెట్టుకోవాలి, చేతులు అదుపులో పెట్టుకోవాలి. చేతులు ఉంటాయి కదా, నోరు ఉంది కదా, మనసు ఉంది కదా, మన ఇష్టం వచ్చిన మనం చేస్తే అంతటా అగ్ని ఆరదు, పురుగు చాలు. జాగ్రత్త. ఈ లోకంలో ఉండగానే మనము మన పరిశుద్ధతను కాపాడుకోవలసినది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. బీ కేర్ఫుల్. హృదయంలో నుండి వచ్చేటువంటి ఆలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు ఇవన్నీ హృదయంలో నుండి వచ్చేదే కదా. మీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అది జీవజలముల ఊట, లేకపోతే దొంగల గుహ. దేవాలయాన్ని దొంగల గుహగా చేసినట్టు కొంతమంది తమ హృదయాన్ని దొంగల గుహగా చేస్తున్నారు. జీవజలముల ఊటగా చేస్తున్నాడు దేవుడిని యొక్క హృదయాన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. మరి నువ్వు దేవుని చూస్తావా, చూడవా? నువ్వు చూడాలంటే ఏముండాలి? హృదయంలో శుద్ధి ఉండాలి, పరిశుద్ధం ఉండాలి. పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధత నిలబెట్టిన వాళ్ళని దేవుడు శబాష్ అంటాడు. బలా నమ్మకమైన మంచి దాసు. ఇది దేవునికి విరోధమైన దుష్కార్యం, అపవిత్రమైన కార్యం. నేను చేయను. ఏసేపు నా మాటినయ్యా అని బతిమలాడుతున్నామే, కానీ నేను చేయను అంతే. నువ్వేమైనా చేసుకో. ఇనుము అతని ప్రాణమును బాధించాను, చెరసాల్లో వేశారు, ఇనప సంఖ్యలతో బంధించారు. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు యోసేపు. 80 సంవత్సరాలు ఐగుప్తు మీద రాజుగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పరిశుద్ధతే నేను పైకెత్తు. అంతేగాని వంకర మార్గాలు అవి మనకు అవసరంలా. అబద్ధాలు చెప్పడం, వంకర మార్గాలు, అడ్డదారులు ఇవన్నీ మనకెందుకు? పరిశుద్ధంగా ఉందా? జల్దరు పండ్లు పరిశుద్ధమైన పండ్లు, అవి నువ్వు తిన్నావు. దేవుని బిడ్డ పరిశుద్ధంగా జీవించాలి. ఇది 6వదిగా. 7వది చూసుకుని మనము ముగించుకెళ్దాం. పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. చివరి వచనం చదవమ్మా. నీ శ్వాస వాసన జల్దరు ఫల. ఏమర్థమైంది? జల్దరు ఫలాల్లో ఏముంది? సువాసన ఉన్నది. అది సువాసన, అందరిని ఆకర్షించేటువంటి సువాసన. ఈ జీవితాన్ని దేవుడు పరిమళ వాసనగా మార్చాడు కదా. సువాసన భరితం, పరిమళ భరితం. ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జీవితాలు దుర్వాసన కొట్టేటువంటి జీవితం. దుర్వాసన కొట్టేవాడి దగ్గర మనం కూర్చోగలం అసలు? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకై తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను. క్రీస్తు రక్తముతో మిమ్మల్ని కడిగి పరిమళ వాసనగా చేశాడు మిమ్మలను. ఆ పరిమళ వాసన, సువాసన రావాలా? మీ ప్రార్థన సువాసన, మీ విశ్వాస సువాసన, మీ ఆత్మీయ జీవితం సువాసన అందరిని ఆకర్షించాలి. కానీ కొంతమంది నోరు తెరిచారంటే మనం వాళ్ళ దగ్గర ఉండలేము. అన్నీ అటువంటి చెడ్డ మాటలు మాట్లాడతాం కదా. సువాసన కలిగే మాటలు, ఆకర్షించే మాటలు, ఆదరించే మాటలు మాట్లాడమంటే అందరూ పారిపోయే మాటలు మాట్లాడతాం మనం. నోరు తెరిచంటే కత్తిపోటు లాంటి మాటలే. అది మంచి పని కాదు కదా ప్రియమైనటువంటి దేవుని. బీ కేర్ఫుల్. నీ జీవితాన్ని సువాసన భరితం చేసింది, అసలు నీ జీవితాన్ని అత్తరమయం చేసింది దేవుడే. ఆయనే బొక్కావాని తైలము, ఎంతో పరిమళమైనటువంటి తైలం. కానీ ఆ బొక్కావాని తైలంలో ఏం పడుతున్నాయి? చచ్చిన ఈగల పడి ఏమైపోయిందంట. చదవండి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. పరిమళ భరితమైన నీ జీవితంలో ఏం పడుతున్నాయి? బొక్కావాని తైలములో చచ్చిన ఈగల పడుట చేత చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచేయడల జ్ఞానమును ఘనతను కేలగొట్టును. కొంచెము బుద్ధిహీనత, దురలవాట్లు, బలహీనతలు, చచ్చిన ఈగలు. బొక్కావాని తైలములో చచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టు. దేవుడేమో నీ జీవితాన్ని పరిమళ వాసనగా చేస్తే మళ్ళీ ఈగలు పడుతున్నాయి అందులో. జాగ్రత్త లేకపోతే ఎట్లా? చచ్చిన ఈగల పట్టణంలో చెడు వాసన వస్తుంది మన జీవితం. చచ్చిన ఈగలు, బలహీనతలు, దురలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని వచ్చి జీవితాన్ని ఏం చేస్తున్నాయి? చెడు వాసన చేస్తాయి. యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానంలో ఒక జ్ఞాని ఆయనకి సాంబ్రాణి ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చాడు సాంబ్రాణి? పాపము చేత, అపవిత్రము చేత దుర్వాసన కొడుతున్న ఈ లోకాన్ని నువ్వు పరిమళ వాసనగా మార్చు అని సాంబ్రాణి ఇచ్చాడంట. ప్రియమైనటువంటిది, బీ కేర్ఫుల్. నీ జీవితంలో పరిమళ తైలంగా మార్చబడినటువంటి సువాసన భరితమైన నీ జీవితాన్ని నాశనం చేసేట చచ్చిన ఈగలు తొలగించాలి.
దుర్వాసనకు కారణమైనటువంటి ఆ బలహీనతను దూరపరచాలి. కానీ కొంతమందికి ఈగల పడిన సంగతి కూడా తెలియదు, కానీ కొంతమందికి అది తెలియదు. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు 1, 2 వెళ్తారు. వాళ్ళకి తెలుసా ఏమన్నా? వాళ్ళకి ఎందుకు తెలియదు? వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. మనం బాప్తిస్మం తీసుకుని ఎంతకాలం అయింది? 30-40 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా కనిపెట్టలేని స్థితి అంటే ఏంటిదని అర్థం? ఏ చచ్చిన ఈగ నీ యొక్క జీవితంలో ప్రవేశించి నీ జీవితాన్ని దుర్వాసన చేస్తుంది నువ్వు తెలుసుకోలేకపోతే ఎట్లా? మనం ఇంకా చిన్నపిల్లలమే ఉన్నా ఇంకోటి సాయం చేయడానికి. అది తప్పని నీకు తెలీదా? అది వాసన కొట్టేటువంటి దుర్వాసన కొట్టేటువంటి బలహీనత, దురలవాటు మనకు తెలీదా? జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. విమోచన క్రయధనముగా నీ జీవితాన్ని పరిమళ వాసనగా మార్చడానికి ఆయన తన ప్రాణాన్ని శిలువలో త్యాగం చేశాడు. ఇంత విలువైన రక్తం చేత కడగబడినటువంటి పరిమళ వాసన భరితమైన నీ జీవితాన్ని చచ్చిన ఈగలు నాశనం చేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటే ఎలా? అది మంచి పని కాదు కదా. ఆ విధంగా ఉండకూడదు. మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి అని చెప్తూ ఉన్నాం. కాస్త మైండ్ పెట్టి ఆలోచన చేద్దాం. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆలోచన చేయండి. జీవితాన్ని పరిమళ వాసన భరితంగా చేసిన దేవుడు మరల నువ్వు దుర్వాసన భరితంగా చేసుకుంటే అది మంచి పని కాదు. కనుక అసహించం, దూరం పెట్టండి. అది వాసన వస్తుంది, దాన్ని దూరం పెట్టాలంతే. దేవుని వాక్యం చక్కగా చదువుకునే వాళ్ళకి ఏది దుర్వాసనో ఏది సువాసనో తెలుసుద్ది. 119, 104 నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ అసహ్యము. దుర్వాసనను అసహించుకోండి. చచ్చిన ఈగల్ని ఏరేసేయండి. స్పాట్ లైట్ ఎక్కడెక్కడ ఈగలు ఎత్తుకోవాలా? స్పాట్ లైట్ టార్చ్ లైట్ వేసి చూసుకుని ఈగలు తీసేయాలా? లేకపోతే ఏమవుతుంది? మొత్తం కంపు కొట్టేసి. దేవుని వాక్యమే స్పాట్ లైట్. వాక్యపు వెలుగులో వెతకండి. ఎక్కడ చచ్చిన ఈగలు ఉన్నాయో, బలహీనతలు ఉన్నాయో, దురలవాట్లు ఉన్నాయో అటువంటివన్నిటిని కూడా ఏరేసేయాలి. లేకపోతే పరిమళ తైలము లాంటి నీ జీవితం అసహ్యమైపోతుంది, దుర్వాసన కొడుతుంది. అది మంచి పని కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఈ చచ్చిన ఈగలన్నింటినీ కూడా తొలగించాలి. బలహీనతలన్నీ తీసివేయండి. కనుక ప్రియమైనటువంటి దేవుడు, సువాసన నిలుపుకోండి. విలువైనటువంటిది అత్తరు. నీ విలువ, నీ జీవితపు విలువ, పరిమళ తైలము, యేసుక్రీస్తు రక్తంతో కొనబడినటువంటి విలువైన అత్తరు చేస్తా నీ జీవితం. దాన్ని నాశనం చేసుకోవద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశీలన చేసుకుందాం. కనుక నీ కొరకు అరణ్యములో, అడవిలో, ఈ లోకములో జలధర వృక్షముగా అవతరించిన యేసు ప్రభు ద్వారా నీకు కలిగేటువంటి ఆశీర్వాదములు నెంబర్ 1, మొదటిగా ఆనందం, రెండవదిగా ఆశ్రయం, మూడవదిగా విశ్రాంతి, నాలుగవదిగా ఆహారము, ఐదవదిగా ఆదరణ, ఆరవదిగా పరిశుద్ధత, ఏడవదిగా సువాసన భరితంగా 10 మందికి సంతోషాన్ని పంచేటువంటి అత్తరు సువాసన కలిగిన జీవితంగా నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. కనుక ఈ విధంగా అన్ని ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి చోరవితి లేవంగానే ఆయన రథం వేసుకుని రానే వచ్చాడంట. సొలొమోను రానే వచ్చాడు. అంతే, తన ప్రియుని మీద ఆనుకున్నది ఇక పరమకానానికి చేరుకున్నది, రాజమందిరానికి వెళ్ళిపోయింది. రాజకుమార పుత్రిక, నీవెంత అందంగా ఉన్నావు, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుస్తున్నావు, సంచారము చూపట్టొచ్చు, చంద్రబ్రహ్మం అంత అందం కలిగినదై, సూర్యుని అంత స్వచ్ఛమైన కళ్ళ కలిగినదై, వ్యూహిత సమసైన్య భీకర రూపిణి ఈమె. ఆ రీతిగా మార్చబడిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక విషయాన్ని మీరు గమనించుకోవాలి. నీకు ఆనందం ఇచ్చుటకు ఆయన శిలువలో తన ఆనందాన్ని వదిలేశాడు. నీకు ఆహారం ఇచ్చుటకు ఆయన శిలువలో సమస్తమైనటువంటి దుఃఖాన్ని 2 చుక్కల నీళ్లు కూడా దొరకలేదు. ఆయన నీకు ఆశ్రయం ఇచ్చుటకు ఆయన ఒంటరి వాడుగా, తండ్రి చెయ్యి విడిచిపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. నీకు శాంతి సమాధానం ఇచ్చిన కొరకు ఆయన శిలువలో వేదన పడ్డాడు. నేల నీవు చెయ్యి విడిచితవని ఎంతో దుఃఖంతో, బాధతో వేదన పడ్డాడు. తన శాంతి సమాధానాన్ని నీకు అనుగ్రహించుకో. అంతేకాకుండా ప్రియముడు, ఆయన ఆదరించేవారు ఎవరు లేరు. శిలువలో ఆయన తన పరిశుద్ధతను నీకిచ్చుటకు ఆయన పాపముగా శిలువలో వేలాడు. సువాసన భరితమైన జీవితాన్ని నీకిచ్చుట కొరకు ఆయన తన ముఖము మీద అసహ్యకరమైన ఉమ్మిని వేయించుకున్నాడు. ఎవరి కొరకు? స్వరూపమైనను సొగసైనను లేక ఎండిన కొమ్మవలే శిలువలో మాడిపోయాడు యేసు ప్రభు. జలధర వృక్షముగా తనలోని ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన నీకిచ్చుతాడు. అటువంటి జలధర వృక్షములో మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభు కొరకు ఉపయోగిద్దాం. ఘనమైన జీవితాన్ని జీవిద్దాం.
అదే విధముగా మన జీవితాన్ని ముందుకు కొనసాగి లోక ప్రయాణం చేసి కాపుదలను, స్వస్థతను, ఆనందాన్ని, ఆశ్రయాన్ని, సమాధానాన్ని, పరిశుద్ధతను, సువాసన నిలుపుకుందాం. దేవుడి వాక్యం దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.